హాయ్ గైస్, ఇవాళ వీడియో వచ్చేసి వినాయక చవితి స్పెషల్ తుమ్మి కూర పచ్చడి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని తుమ్మి కూరని యాడ్ చేసుకొని కొంచెం సేపు బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా బాయిల్ అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని తుమ్మి కూరని వడగట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాతకి పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ముందుగా మనం బాయిల్ చేసుకున్న తుమ్మి కూరని దాంట్లో యాడ్ చేసుకుందాం. తుమ్మి కూర యాడ్ చేసుకున్నాక కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాతకి తీసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి, చల్లారనివ్వండి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం లేతగా ఉన్న ఇక్కడ చింతకాయల్ని కొన్ని యాడ్ చేసుకొని ఆ తర్వాతకి ఫ్రై చేసుకున్న తుమ్మి కూర అండ్ పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను పచ్చాగా. ఇలా గ్రైండ్ అయిన తర్వాతకి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ వేడిన తర్వాతకి మినప్పప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకొని పోపుని కొంచెం ఫ్రై చేసుకోండి. పోపు ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి ఈ పోపుని యాడ్ చేసుకోవడమే. ఎంతో ఈజీ అయిపోయింది కదా తుమ్మికూర పచ్చడి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.